మీద పరిపాలనా సంస్కరణ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఒక దాంట్లోనేమో రోడ్డు వేయచ్చు, ఒక దాంట్లోనేమో మంచినీళ్ళు వేయచ్చు, ఇది స్థానిక సంస్థలు, ఒక దాంట్లోనేమో పెద్ద రోడ్లు వేయచ్చు, ఇంకొక దాంట్లోనేమో ప్రజలకు సంబంధించిన ఇతర సదుపాయాలు కల్పించచ్చు. ఇందులో అడిగితే అందులోకి అడిగితే ఇది ఇట్లా డైవర్షన్ అయిపోతుంటుంది. స్థానిక సంస్థల విషయంలో జరుగుతున్నటువంటిది అతి పెద్దదైనటువంటి పంచాయతీరాజ్లో ఉన్న లోపం అదే. వీటన్నిటిని అనుసంధానించాలి అనే ప్రయత్నం చేసినప్పుడల్లా మా ఉద్యోగాలకు ప్రాబ్లం వస్తుంది, మాకు సీనియారిటీ ఉంటుంది, ఇందులో చేరిపోతే మా సీనియారిటీలు పోతాయి, ఇట్లాంటివి మాట్లాడుతుంటారు. ఇప్పుడు దాన్నంతా ఒక సొల్యూషన్ దిశగా తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ఏడాది జనవరి 22న డిఎల్డిఓలు, ఎంపీడీఓలు, డిపిఓలు, డిప్యూటీ సిఈఓలు, అట్లాగే డిఎల్పిఓలు, పిఆర్ఆర్డిఈఓలు, ఉద్యోగ సంఘాలు, పంచాయతీరాజ్ అధికారులు, ఉద్యోగులతో మీటింగ్ పెట్టి మరి పవన్ కళ్యాణ్ టీం వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంది. ఈ మెర్జింగ్కి మొత్తం కలిపి ఒకటే సిస్టమ్ కిందకు వచ్చాడు. వాళ్ళు చెప్పిన అభ్యంతరాలు దానికి పరిష్కారం ఏంటన్నటువంటి దిశగా అడుగులు వేస్తుంది. ఇది పరిష్కారం అయితే రాష్ట్ర చరిత్రలో పాలనా సంస్కరణలు, పంచాయతీరాజులు దశాబ్దాల పడి సంస్కరణలు లేకుండా తయారైనటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థకి పాలన పరంగా ఒక అద్భుతమైనటువంటి రూపు తీసుకొచ్చి ఇచ్చినట్టు పవన్ కళ్యాణ్.